ఇట్లా దేవా నీ కొరకు. దేవుడు ఏముంది? ఏముంది ఆయనలో? ఏముంది? దాన్ని తెలుసుకున్న వాడికి తెలుసు, అవునా? దాన్ని రుచి చూసిన వాడికి తెలుసు. కుమారుడు దేవా నీ కొరకు, ఏంటంట? నీ కొరకు మా ప్రాణమయ్యా, మా ప్రాణములు తృష్టిగొలుచున్నది. ఎప్పుడన్నా అడిగావా అక్క? అడిగావు ఎప్పుడన్నా? దేవా నీ మాటల కొరకు నేను ఎప్పుడైనా ఆశ కలిగి ఉన్నాను అడిగావా? అడిగావా? ఏమో ఇంకేమన్నాడు? నా ప్రాణము దేవుని కొరకు, దేవుని కొరకు. ఎవరి కోసం బతుకుతున్నాం మనం? మన కోసం. అందుకు యేసు ప్రభు అన్నాడు, నా కోసం నువ్వు ఆడవద్దులమ్మా అన్నాడా? మీరు ఎవరి కోసం ఏమన్నాడు? అందుకు పిల్లల ఇంటికాయ పెట్టి భర్త ఇంటికాయ పెట్టి మనం వద్దాం కదా, అది దానికోసం. అంతేనా? చెప్పు. ఆయన రాడండి, ఆ పిల్లలు రాడండి. నా కొరకు మీరు అనవద్దు, ఎవరు? నీ కొరకు. అంటే నీవు లోకంలో కలిసిపోకుండా వృథాయి కొరకు, నీ కొరకు నువ్వే ఏడుచుకోమన్నాడు అన్నా. రండి, ఇక్కడ ఏమన్నాడు? అతి వద్దు, జీవము కలిగిన దేవుని కొరకు తుష్టపడుచున్నాను, దేవుని సన్నిధికి. ఏంటంట ఆ మాట? చదువుతాం ఆ మాట. దేవుని సన్నిధికి అమ్మా ఎప్పుడైనా తొలిటి దినాలు, ప్రారంభ దినాల నుండి ఈ రోజు వరకు, రేపు వచ్చేవారని చెప్పలేదు నేను, ఈ రోజు వరకు ఎప్పుడైనా దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను? పలుమార్లు మీతో నాతో మాట్లాడుతున్నాడు కదా ప్రభా, నేను ఎప్పుడు వెళ్ళాలి? అంతే కదా, నేను ముందుగా వెళ్ళాలా? వెళ్ళాలి అని ఒక తీర్మానం, బలమైన తీర్మానం చేసుకుని వెళ్ళచ్చు. మనిషికి అసాధ్యం అంటూ చెప్పండి ఏముంది? అంటే అసాధ్యం అంటే వెనకైనా పోవచ్చని, ఎప్పుడైనా పోవచ్చని, అదొక తీర్మానం. ఎవరు ఇక్కడ? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను? కనబడతాను కానీ మనోడే ఉంటారు. మా 10 గంటలకు వెళ్ళంటే ఏమో అర్థం కోసం ఎవరు కనపడతానే కదా. మా 12 గంటలకి 1 గంట కాదు శివులా కనపడతాను పాల్చగానికి. నాకు కనపడటం కాదు, చూసాయనకైనా ఉంటాడు. ఆయన చూసే దేవుడు, నువ్వు మాట్లాడుతుంటే వినే దేవుడు, నీకు బోధించే దేవుడు ఒక ఆయన. దేవుడి స్తోత్రం కిందమ్మా. ఇంకేమన్నాడు? 3వ మాట, రాత్రి మగలు. చివరి మాట ఏమన్నాడు? రాత్రి మగలు. ఇదిగో నేను దేవుని సన్నిధికి దూరమయ్యాను, కృతజ్ఞుడిగా బ్రతకలేకపోతున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక. ఇదిగో నీ దేవుడు ఏమైనని ఎవరైనా ప్రశ్నిస్తే, మన ఇంటి వాడు అన్న ఏదమ్మా పాస్కర్ రకం పొత్తుకుంటే వెళ్ళమ్మా అన్నరా, సిగ్గు వచ్చి ఎలా అది మాకు సిగ్గు పాత రాగయ్యా ఏమైపోయిందో. ఏడే ఉందమంటే వాళ్ళు పోతారు. ఆయన మారు మనసు క్రైస్తవం. ఇటనా నీ దేవుడు ఏమైనది అన్య జనాంగం
అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు అన్నాడయ్యా, నీ నామానికి మహిమ రావాలంటే నేను రాత్రి పగళ్ళు నా కన్నీడు నాకు అన్నపానముడు. అన్నపానం అంటే నా కన్నీటితో నా హృదయము నా శరీరము తృప్తిపడుతుంది. కరోనా కుమారులు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చారంటే ఆయన సన్నిధిలో మేము కూడా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు కృతజ్ఞత స్థితిలో మేము సహించాలి. ఎందుకంటే మా తండ్రి నీకు విరోధముగా మాట్లాడిను, అంతే కదా. మా తండ్రి మా పితరులు నీకు విరోధంగా మాట్లాడి ఆ దృశ్యాన్ని చూసిన బిడ్డలు ఏం జరిగిందంటే ఏ దృశ్యం జరిగింది? అక్కడ ఏ దృశ్యం జరిగింది? దేవుని కోపం వారి మీదకి వచ్చినంత అందుపై నీ కోపం మా మీదకి రాకుండా దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి వరకు రాత్రి పగళ్ళు మేము కన్నీళ్లు కారుస్తున్నామయ్యా. మీరు జీవగలిగిన దేవుడివి, మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వారివి అని కరోనా కుమారులు పరితపన చెందారు. తపన పడుతున్నారు, పోటీ పడుతున్నారు ప్రభు సన్నిధికి. మనకేమైనా ఉందా? పలకండి, నోరిప్పండి. ఉందా మనకి తపన? ఉందా? పరితపన, దేవుని వాక్యం కొరకు తపన. దేనికి తపన ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చేద్దామా? రండి. అలాగే మనం దేవుడి కొరకు ముందుగా ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞుడిగా బ్రతికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తాం. వారికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు కలుగ చేశాడు, ఇచ్చాడు. కానీ మనం కృతజ్ఞత స్తుతులు ప్రభు సన్నిధిలో చెల్లించాలి. మంచిది. ఈరోజు ఒక చిన్న అంశం ఇంత పెద్ద చెప్పండి, పెద్ద చెప్పండి, చిన్న చెప్పండి. అది మీ ఆలోచన. నువ్వు చెప్పమ్మా. లైవ్లో కూడా రే వాడబట్టి ఇప్పుడు లైవ్ చూస్తా, జనం చూస్తా, నిద్రపోయినప్పుడు తిప్పు. స్తోత్రం చేద్దాం ఇప్పుడు చెప్పాకు. ఆ లైవ్ అది తిప్పు నిద్రపోయినప్పుడు. ఏనా చిన్న అంశం చెప్ప, పెద్ద అంశం చెప్పమంటారా? పెద్ద చెప్పమంటారా? ఎంతమంది కాల్సింది? స్తోత్రం చెప్పు. ఈరోజు మన అంశంతో రాసుకుంటారా? రాసుకోగలిగితే ధన్యులు. దేవుడు ఒట్టు పెడతాడా పెట్టడా? ఒట్టు అసలు బైబిల్లో ఒట్లుండయా? అంతేగా వదిలిపెట్టిన వాన పడ్డ వదిలిపెట్టిన స్తోత్రం చెప్దామా? పొయ్యావా లైవ్ తిప్పినప్పుడు జనం చూసి ఓహో ఈ గొర్రె దేవుడి సన్నిధిలో ఉండే గొర్రె కదా అనుకుంటారు. ఆడికి చెప్పే ముందుగా అందుకే ఇది కావాలి మళ్ళీ కొత్త తెప్పించాడు. ఏంటా ఇదైతే లైట్తో కనపడింది, నీ ఫోటో అంతా. ఇంకోటి ఉంది కానీ లైట్ లేదు దానికి. స్తోత్రం చేద్దామా? గొర్రె గమనించండి, గొర్రె క్రమంగా కూర్చోవాలా? ఇప్పుడు చెప్ప అసలు బైబిల్లో ఒట్లు ఓడియా? ఒక్కొక్కరు అడుగుతారు. అమ్మా అసలు బైబిల్లో ఉండే లోకంలో ఉండే అమ్మా క్రమంగా ముందు వరుసలాడి మిమ్మల్ని చూసి మాదిరికరంగా మరొకరు నేర్చుకుంటారు. నేను చెప్పే మాట ఏంటంటే మీరు క్రమంగా కూర్చుంటే మిమ్మల్ని బట్టి వారికి ఏంటంటే క్రమం వచ్చింది. ఎందుకంటే ఒకళ్ళొక్కడు చెప్పుకోకుండా క్రమంగా కలిసి కూర్చోండి. చెప్పద్దు మీరు మీరు కూర్చున్న క్రమం కూర్చోలేదు. నువ్వు ఇక్కడికి వచ్చే మంచిగా ఆ కూర్చి తీసుకొని నువ్వు కూడా కర్మగా కర్మగా పెట్టనా? నువ్వు జరిగి వాళ్ళనుకో మన కమ్మమ్మ మనకు ఉంటుందిగా లేదా అరండి. ఇప్పుడు బైబిల్లో గమనించండి,
చాలా మంది లైవ్లో కొడుతున్నారు. ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? దైవిక సంబంధం ఒట్టు పెట్టుకోవచ్చా, భూ సంబంధం ఒట్టు పెట్టుకోవచ్చా? రెండు ఒట్టులు ఉన్నాయా నువ్వు బైబిల్ చెప్పమ్మా. ఇక్కడ చెప్పాలి. ఒట్టులు ఉన్నాయా? భూలోకంలో ఒట్టులు ఉన్నాయి. పరలోకంలో కూడా దేవుడు ఒట్టు పెట్టుకున్నాడా? ఒట్టులు ఉన్నాయా? ఉండయా? అదే చెబుతాను. ఉండయా? భూలోకంలో ఒట్టు పెట్టుకునే జరిగింది, పరలోకంలో దేవుడు ఒట్టు పెట్టుకునే జరిగింది. చెప్తా, రాసుకో. అంశం పేరు దేవుడు. దేవుడు ఒక వ్యక్తితోటి ఒట్టు పెట్టుకుని, అంటే ఒట్టు బాగా గమనించండి. ఒట్టు అంటే ఏమా? ఒట్టు పెట్టుకోనండి అంతేనా? ఒట్టు పెట్టుకోనంటే భూలోకంలో తీసుకుని ఒట్టు అంటారు. ఎప్పుడు ఉంటానండి? అంతే కదా. అప్పుడు ఏమంటారు తెలుసా? గుళ్ళో పంపడాడు, గుళ్ళోకి. అంతేకంటారా? తర్వాత ఏమంటారు? చివరికి ఫాస్ట్ గా మీద ఒట్టు అంటారు కదా అంటారా? మా అమ్మతోడు ఒట్టు, మా తోడు ఒట్టు. మొదట నీతోడు ఒట్టు అనుకుంటావా? అనుకున్నా? మాకు గమనించండి. అబద్ధవాడే కూడా అబద్ధవాడే ఒట్టు మాత్రం పెట్టుకునేవాడు. నా పిల్లలతో ఒట్టు అంట కదా, మా ఇంట్లో ఒట్టు, నా తోడు ఒట్టు అనుకుంటా అనుకుంటా పొరపాటు అనుకో. చెబుతా, ఆ ఒట్టుకే జరిగిందో ఈ ఒట్టుకే జరిగింది చెప్తా. దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? ఉంది కదా ఒట్టు. దేవుడు యెహోవా, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఒక మానవుడితోటి, ఒక మనలాంటి మనిషితోటి ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకున్నాడు. బైబిల్ యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. బాగా జాగ్రత్తగా చూడాలి. ఇందులో ఒట్టు పెట్టుకున్న దాంట్లో 3 విషయాలు మనకు కనబడుతుంటాయి. ఎవరితో దేవుడు ఒట్టు అన్నాడో ఇక్కడ మనకు అర్థమైంది. అమ్మా, ఒట్టు ప్రమాణం అంటే ఒకటేనా? అసలు మీ జీవితానికి ఎప్పుడు మీరు ఒట్టు పెట్టుకునేదా? ఏం మరి అస్సలు మీరు ఒట్టు పెట్టుకోవడానికి పద్దానికి యుద్ధం చేయడం కాదు. మీరు ఒట్టమ్మా అంటే ఒట్టు తెలియదు మీకు? ఒట్టు తెలుసా? ఒట్టు తెలుసా? ఒట్టు తెలుసా? చెబుతా నేను. ఒట్టు చెబుతా అలంకరణ చెబుతా. ఈరోజు చెప్పడం తేలిక, సమృద్ధిగా వాక్యం అనేది ఉపయోగం. దేవుని స్తోత్రం చేద్దామా? రండి. ఇక్కడ ఒట్టు అనగా ప్రమాణం అనగా ఇట ప్రమాణము ఒట్టు. ఎవరు తెలుసా? అవసరమైతే గడపలు బాగా కాల్చి పట్టుకుందాం అమ్మాయి ఒట్టుగా. ఇవన్నీ దొంగ ఒట్లు, దొంగ అట్లు కాదు, దొంగ ఒట్లు. రండి. ఒక మానవుడితోటి దేవుడు ఒట్టు పెట్టాడు, ఒట్టు చేసుకున్నాడు. ఏమని చేశాడు? ఎవరికంట? నోహుతో దేవుడు ఎట్లా? నోహుతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఉందా బైబిల్? ఉందా? ఒట్టు ఒక మానవుడితోటి నవాబు ప్రారంభంలో ఒట్టు పెట్టుకోవాలి. పెట్టినాడా? అవుతాడు. ప్రారంభంలో ఒట్టు పెట్టాడా? మరి ఎప్పుడు పెట్టాడు ఒట్టు? ఎప్పుడు ఎటు చూసినా ప్రజలు కనపడుతున్నారా? ఎవరు కనపడుతున్నా? పురుషుడు, స్త్రీ, పిల్లలు ఎవరు కనపడుతున్నా? దేవుడు అప్పుడు బాధపడ్డాడు. అంతే కదా.
నలుగురు పిల్లలు పుడితే నలుగురు. బైబిల్లో ఒక ఆయనకి 7 రాకుండా ఉన్నారు. మీ మీద పడుస్తున్నాను నారాజు వస్తానండి. ఈ నెల అంతా గొట్టమే పడుతున్నాను. గొట్ట మీద ఏడు కొట్టే తలకాల పోతుంది అనుకో నారాజు. ఆ నెలంతా గొట్ట ఈ వారం అంతా మీ మీద పడుతున్నాను. ఎట్లా నువ్వు పెట్టామా సరే ఉండే ఎట్టయితే యాడి మొత్తం నేనేమన్నా బుర్రలేనున్నా చెబుతా చెప్పు. ఏం చెప్పి ఎక్కడ 7 కుమార్తెలు ఒక ఆయనకి, ఒక భార్య భర్తకి. చెప్పండి ఎవరు? రాత్రి ఒక అమ్మాయి పుట్టినరోజు వెళ్ళా. ఈ వాక్యం చెప్పా. మన తలసాంగం ఉంది కదా, బ్యాప్టిస్ట్ తలసాంగం ఉందా? తలసాంగం అది పెద్ద ఇది పిల్లసాంగం. తలసాంగం విశ్వాసం వచ్చిన 2 పేరు చెప్పండి. నేను అడిగే ప్రశ్న, 7 ఆడపిల్లలు మోకలుగా మొదలున్నా వాడు 3 ఈడైతే ఇళ్ళ అట్లా 7 ఆడపిల్లలు పుట్టేటట్టు తండ్రి పేరు చెప్పండి. పెద్ద చెప్పొద్దు, చెప్పాలి కదా. పిల్లసాంగడికి ఏం తెలుసు? పెద్ద బాగుంటే పిల్లసాంగ రుచి చెప్పమన్నా తల గీక్కొట్టారు. ఇట్లా మీరు గీక్కోకుండా ఉండాలని నా బాధ. ఇక మీరు కూడా గీకుడు ఉపయోగమనగా తలసామని పిల్లసామని ఏ సాంగ కదా. చెప్పండి ఎవరమ్మా? ఆదిక నిర్గమాక అని ఉంటారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. మీకు సందర్భం చెబుతారు. 7 కుమార్తెలు రాత్రి పుట్టినరోజు చేసుకున్న అబ్బాయికి 2 కుమార్తెలు మాట్లాడిన అన్నది ఆయనకే రైతే 5 రేఖ పుట్టినారు. ఇష్టం చేద్దామా? మాకు 2 కదా, 2 మీకు అన్న సరే మంచిది. ఇప్పుడు ఆ కుమార్తెకి వెళ్తే నా సబ్జెక్ట్ పోతుంది. ఏమని ఒట్టు పెట్టుకున్నాడు? నవాహు, నీతో నేను ఒట్టు పెట్టుకుంటున్నా, ఒట్టు చేస్తున్నా. ఒట్టు బైబిల్లో ఉంది కానీ ఆ బైబిల్లో ఒట్టు ఎలా ఉందో భూలోకంలో ఒట్టు ఎలా కూడా చెబుతాను. భూలోకంలో ఒట్టుకోండి. ఏమా మీరు ఎప్పుడైనా మీ జీవితంలో అంటే ఈయనగా వచ్చి అంతకుముందు నెలైనా ఎవరి మీద ఒట్టు పెట్టినట్టు మీరు అంతకుముందు ఏమన్నా ఎందుకు చెప్పండి, అబద్ధం పడద్దు. సరే సంవత్సరం క్రితం చాలాసార్లు అమ్మ అన్నందినమ్మ అంటున్నాను. అనంతరం ఏమంటావు అమ్మ చెయ్యి ఒట్టమ్మ ఎవరి మీద? ఆడ మీద వచ్చేది కదా. అంతేనా? ఒక అన్నందిగా తినొచ్చావు ఇంటికాడ అమ్మ వచ్చావు కదా కొంత అన్నందినమ్మ అన్నారు. ఆ సూట్ సైవాసన వాంతి వాంతి కాదమ్మా ముద్దంటే నీ మీద ఒట్టమ్మా ఏంట నా మీద ఒట్టమ్మా ఎంతైనా అంటారు అంట. ఎందుకంటే ఓటు పెట్టుకుంటే పూల ఓటు పెట్టి తలకా పలిగిందంట. ఏంటనుకోండి బైబిల్లో ఒట్టని నీ తలకా పలిగిందంట. ఏం పాత్ర చాలా మంది పెట్టిన పగలరా ఓడలు పలికింది దేవుడు స్తోత్రం చేయడమ్మా. అయితే నవాహు దేవుడు నవాహు నీతో నేను ఒక ఒట్టు పెట్టుకుంటున్నా. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు అక్కడమే కనపడుతున్నా. ఈ ప్రజలకు నాకు కనపట్లేదు. ఎందుకు కనపట్లేదంటే వారందరూ ఏమైపోయారంట ఎవరు కనపడలో ఒట్టు పెట్టుకున్నావు. ఇప్పటి నుంచి ఈ రోజు నుండి ఏమన్నాడు? ఇప్పటి నుండి ఇప్పుడు చదవండి. అద్దుకు ఇంకా ఏదైతే ఒట్టుగారు ఇదిగో నేను ఇంకెప్పుడు నీటి
ఎందుకు నీరు పంపించేవాడంట? ప్రజలు నశించిపోతారు. ప్రజలు నశించిపోవటం నాకు ఇష్టం లేదు కనుక మనసులో సంతాపన స్తోత్రం చూడమ్మా, మనసులో బాధపడ్డారు. అదే నేను చేసిన పొరపాటు వినమనగలండి. పాస్టర్ గారు నాలాంటి పాస్టర్ గారు అంటే నాలాంటి పాస్టర్ గారు మందిరంలో బైబిల్ చదువుకుండా కూర్చున్నాడు. మీలాంటి విశ్వాసంగా వచ్చిందంట. పాస్టర్ గారు పాస్టర్ గారు ఆ ఊళ్ళో వాడాట గడియాలు గారు ఎవరు? నేను గడియాలు గడి ఎవరు పాస్టర్ గారు అని వచ్చిందంట. ఏనామానంట ఈ మధ్య ఎక్కడ అయిపోయింది పాస్టర్ గారు వాటికి సంబంధం ఎక్కడ ఏనామానంట. అరే అయ్యా నా కొడుకు సేపులో పడ్డు పడితే ఏమంటారు? నగలండి పడితే ఏమంటారు? అయ్యా పాస్టర్ గారు నా కొడుకుని రావు రక్షించాలన్నప్పుడు ఏమా కొడుకుని పెంచుకోవడం బాగా పెంచుకోవడం చాలకాలం ఎందుకమ్మా అయ్యారు నా కొడుకు వెళ్ళిపోతాడు అని కేకలేస్తే పాలన చేసుకురాగా వచ్చాడు. సరే అట్టే అరగంట పట్టింది. రావణ పాత్ర నీ కోడి తట్టుకోలేక వస్తాడు. దేవుడు ఇస్తాం కదమ్మా. ఎక్కువ చెల్లు పాపం మొత్తానికి దూగాడు. ఒకసారి బయటకు వచ్చాడు, కనపడేదాన్ని లోతుకెళ్ళి మాస్టర్ గారు వాడి బాడీ కనపడేదారండి నేను చూసుకుంటానంట. ఆ తల్లి లోపల దిగాడంట. లోపల దిగితే వాడి మట్టిలో వస్తుందంట. మొత్తానికి పైకి ఎత్తుకొని బయట తీసుకొచ్చాడు. ఇటా తీసుకెళ్ళిన తర్వాత అన్నట ఎక్కడైనా పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవటం నేర్చుకోడా. అప్పటికే వాడు పెంచిపోయాడు. ఏనా ఎవరో తల్లి వచ్చట పొంగ నీళ్ళుకొచ్చాడు. పగాకు పెట్టినాడు. మాకు అంతా మట్టి అని పోయింది అనుకున్నాను. పాస్టర్ గారు వాడి కూడా నీ కొడుకు అన్న వాడు ఎవరో కదండి నీ కొడుకు అంటే అమ్మో ఈ మాట నాకు స్తోత్రం చేద్దామా. ఎందుకు వచ్చింది మాట? ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి మీ మీదకు నీటి ప్రవాహము ఇక రాదు. ఎందుకంటే నేను మీ మీద కోప్పడ్డా అంతే కదా. ఇక మీ మీదకే ఇప్పుడు మనుషులు పెట్టుకునే ఒట్టి చూద్దాం. మనుషులు చెబుతానే దాన్ని పూర్తి చేస్తానే. మనుషులు ఒట్టి పెట్టుకుంటారు. ఒట్టి పెట్టుకోవచ్చు పెట్టుకుంటా ఏమోది పెట్టుకుంటారు. మనం ఒట్టు పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకుంటే ఏమైంది? దేవుడు స్వయంగా చెప్పాడు మీరు ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. ఎందుకు? నేను ఒట్టు పెట్టుకున్నాను, దాన్ని సపోర్ట్ చేస్తా. నేను ఒట్టు పెట్టుకున్నా కనుక ఆ నిబంధనలు కట్టుబడి ఉంటా. మీరు ఒట్టు పెట్టుకుంటే మీరు ఉండలేరు కనుక మీరు ఒట్టు పెట్టుకోవద్దన్నారు. అంతేనా? గుర్తుంటే ఒట్టు పెట్టుకుంటూ కొట్టా. నేను ఒట్ట అన్నోడు ఎవరో దేవుడు స్తోత్రం చెప్పండి. చెప్పలేదంటే జీవితంలో ఇంకా ఒట్టు జనంలో ఒట్టు పెట్టలేదు. అబద్ధం చేసి చేయడానికి పొలం చేసి ఒట్టు అంటే నీ తప్పు పోవడానికి కొరకు ఒట్టు పెట్టుకుంటాం. సొలొమోను కాలంలో ఒకరు తప్పు చేసి నగలు ఒట్టు పెట్టుకున్నారు. సొలొమోను అన్నాడు అటు కుదరబాయ్ ఒట్టు అన్నవాడు దేవుడి సన్నిధికి రావాలని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు ఒట్టు అని మీ వాడు పెట్టుకున్నప్పుడు వాడిని మీరు పరీక్షించాలి. అయినా వీడు ఒట్టుకు సరిపోయిన లేదో పరీక్షించాలి. పరీక్షించి ఒట్టుకు సరిపోతే వాడు చంపి ఒట్టు పెట్టు అబద్ధం కదా. అంటే ఒట్టు పెట్టుకుంటా ముందర కదా. అంతేనా? ఒట్టు పెట్టుకుంటే నమ్ముతారు, నమ్మిస్తారు. ఇప్పుడు మనుషులు ఒట్టు, అదేమో దేవుని ఒట్టు, ఇది మనుషుల ఒట్టు. రండి చూపిస్తా మనుషులు ఒట్టు కూడా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం.
అక్కడే ప్రేమతో మాట్లాడుతున్నాడు యాకోబు గారు. సహోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్తున్నాను. ముఖ్యమైన సంగతి. ముఖ్యమంటే జాగ్రత్త. ఇదిగో ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. సహోదరులుగా ముఖ్యమా మీకు కూడా ముఖ్యమైనది. ఇంకే నుంచి ఒట్టి పెట్టావా ఎప్పటిదాకా వాళ్ళు పెడితే పెట్టవచ్చు. అమ్మతోడు ఐతోడు సచ్చిన మేయతోడుగా పెట్టు రాయవాడు. ఏదో చదువు ఏదైనా ఒక ముఖ్యమైన సంగతి మీకు నేను చెప్తున్నాను. ఆ సంగతి ఏమనగా ఆకాశం ఏమన్నారమ్మా? ఆకాశం దేవుడు తోడు. ముందు మనం వచ్చేదంట జనం నమ్మిట అయ్యేదట దేవుడు తోడమ్మా. మరి ఆయనకి నువ్వు చేసిన ఎక్కడ పోలేదు ఆయన తోడు. నువ్వు అన్నాడు మాటని చేయడానికి కార్యం చేసి లోక సంబంధంగా నడుస్తూ దేవుని తోడు అంటే ఆకాశములో ఉన్న దేవుని ఆకాశము తోడు. ఏంటంట రెండో తోడు ఏంటంట భూమి తోడు. ఒట్టు పెట్టుకోమన్నాడు. పెట్టుకోమన్నాడా? పెట్టుకోనకంటే పెట్టుకోవద్దు. ఎందుకు దేవుడు అన్నట్టే అసలు ఆయన న్యాయం ఉందమ్మా? దేవుడు న్యాయం ఉందా? నిజంగా న్యాయం ఉందా? ఆయన ఒట్టి పెట్టుకోవచ్చా? మళ్ళీ అయితే ఏమో అక్కడ న్యాయం ఉందానికి చెప్పండి. ఆయన ఒట్టి పెట్టుకోవచ్చా? నేను ఒట్టి పెట్టుకోకూడదా? ఆయన బొట్టు పెట్టుకున్నవాడు దాన్ని నెరవేర్చగల దేవుడు. దేవుడిస్తోంది. మనం ఒట్టు పెట్టుకుంటే దొంగొట్టులు, అవునా? దొంగ ఒట్టులు బొట్టు పట్టుకోవచ్చు. మరి చెప్పండి ఎందుకు పెట్టుకోకూడదు? చెప్పండి. నాకు ల్యాబ్ లేకపోయింది కలద నాకు ఎంత నా కోళ్ళ పెట్టుకుంటుందా? ఎంత నా కూర్చొని పెట్టుకుంటుంది అంతేగా. అదే నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు నెత్తులు ముద్దగా నువ్వు చెప్పా పడితివి. నీ జనం మీద నువ్వు చూడగా అసహ్యంగా పుట్టివి. చెప్పా చెప్పా ఉప్పు అంటే సరే. ఇప్పుడు అటు వచ్చి చెప్తారు ఒక ముఖ్యమైన సంగతి అధ్యక్షుడు ఎవరాడు? మీరు ఒట్టు పెట్టుకుంటారు. ఎందుకన్నాడు? మీరు ఒట్టు పెట్టుకుంటే వినండి దాన్ని మీరు తీర్చలేదు. దేవుని స్తోత్రమా. అందుకోసం ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే ఏదో ఎవరున్నారు? మీ తల పడ్డ రేపు నుండి దేవుడు ఇచ్చాడు. సాపు నుండి కింద కుర్చీలు ఏదన్నా మన కేసులు పోయి ఇంటికి పోయి పడి పని పెట్టించారా? కొత్తమా 2 గంటలు ప్రభుత్వం కూర్చోలేవా? ఇదిగో ఇంకా అక్కడ అదే కాదు సార్ యాకో పత్రిక ఏమన్నాడు? ఒట్టు పెట్టుకోనక ఇదిగో మీరు ఒట్టు పెట్టుకుంటే చివరికి మీరేమంటారట? అయితే ఆ ఎన్ని కొట్టేసి కొంచెం మాట పెట్టేశాడు. మీ మాట మీ మాట మీ మాట అవునంటే అవును, కాదంటే అవునంటే అవును. ఒట్టు మాత్రం ఒట్టయ్యా ఇప్పుడే వచ్చారయ్యా. ఎవరు వచ్చారు?
ఎవరు వచ్చారు? ఎవరు నాకు చూడండి, వద్దయ్యా ఇప్పుడే వచ్చారు అని నమ్మిపోతే అక్కడి నుంచి రావు కనుక ఇప్పుడే వచ్చారు అని ఒట్టు పెట్టుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ధనవంతుడు అయిపోయాడు కదా. మీ మాట ఎవరు ఒట్టు పెట్టుకోవద్దు. ఒట్టు పెట్టుకున్నారు అనుకో కూర్చోండి. ఎవరు ఒట్టు పెట్టుకోవద్దు. మీ మాట అవునంటే ఏడబోయామని నార్మల్ అని అడిగారు. ఏం చెప్తున్నాం? ఏం చెప్తుంది? చెప్పండి. ఏం చెప్తాం? కోటి చెప్పాలి. నువ్వేం చెప్తున్నావు? యథార్థం మమ్మల్ని నువ్వు ముందు వస్తే కూర్చున్నా కనుక అందుకే నువ్వు కూడా వచ్చావు. ఇంకే పోతావు. ఎందుకంటే అడుగుతానే ఎప్పుడైనా అడిగినప్పుడు సమానం చెప్తే అప్పుడు నీలో ఆత్మీయత ఎంతవరకు అర్థమైపోతుంది. చెప్పమ్మా. నిన్న వారం రాగలదు నువ్వు. సరే 1 వారం కాదు, నెల క్రితం అనుకో, ఇప్పుడు కాదు. ఏ నంబర్ రాలేదు నేను చెబుతుంది. ఇక్కడ ఏమైనా ఒట్టు పెట్టుకుంటే ఏమవుతాడమ్మా? ఏమవుతుందంట? తీర్పు పోతుంట. అదేనా జరిగిందేనట్టుగా యథార్థంగా అండి. మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి చేసిపోయిందండి. నేను 4వ తరం పోయారన్నా చనిపోయాను. యథార్థం వచ్చి అవునా? స్టోప్ చేద్దామా? మీ మాట అవునంటే అవును, కొట్టు పెట్టుకోమన్నా. ఇప్పుడు నీ జనన విధము చూడగా మన పుట్టిన పెట్టడం మా పుట్టినప్పుడు మాకేం తెలుసా అంటారా? అంతే కదా. రండి. చూడగా నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నీకు నేను ఉప్పు రాశా అక్కడ స్తోత్రం చేద్దామా? రండి. ఆ మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. ఎక్కడెక్కడ నీ యందు జాలి పడినవాడు. నీ యందు జాలి పడినవాడు ఒకడు యెరూషలేము నుండి అమ్మా ఖచ్చితంగా చెప్పాలి. అడిగినప్పుడు అక్కడ 3 మనుషులు చెప్తున్నాడు బైబిల్లో. ఎవరెవరు చెప్తున్నారు? యాజకుడు అంటే సమరయుడు అంటే ముగ్గురు మనుషులు చెప్తున్నారు. అయినా మీ యందు జాలి పడిన ఎవరు అతని మీద ఏనా అక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. దొంగుంపులో దొంగుంపుందా ఏం పక్కన బైబిల్ ఎర్రి ప్రవక్త నాకు మన ఊళ్ళో అవకాశం ఇవ్వరు కానీ మా అమ్మ ఇస్తే ఒకళ్ళు దేవుడు కుటుంబ ప్రాంతం నాకు అవకాశం ఇస్తే కానీ నాకు ఇవరే. ఎందుకంటే పాడితే పాడుకోవడం దాసులు గారు వాడు పడ్డారు అంతే. ఎర్రి ప్రవక్త ఉన్నాడు బైబిల్. మీరు నాకు 2 రోజులు చెప్పండి, వచ్చే వారం చెప్పండి, నేను రిఫరెన్స్ ప్రకారం చెబుతాను. ప్రవక్తలో ఎర్రి ప్రవక్త ఎందుకు ఎర్రిగా మార్చబడ్డాడు? మీరు చదువుకోండి, బైబిల్ చెప్పండి. రండి. ఏమన్నాడు? 7వ వచనం చదువు. 5 కాదు ఎక్కువ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5 చదువు. అది కాదు కదా. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడు కూడా లేకపోయిను. నీవు పుట్టిన అబ్బాయి అలా చెప్తావు నా చెప్ప ఇదిగో నీవు వృద్ధిలోనికి రాగా
చాలు 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 చాలు. వృద్ధిలోనికి రాగా ఎట్లా నీ ఎందుకు జారిపడ్డవాడు నీ 10 సంవత్సరాలలో వాక్యం చెబుతుంటే చెప్పట్లా నాకు సంవత్సరంలో నీకు నీ వాక్యం చెప్పిన జారిపడి వాక్యం చెప్పినప్పుడు ఎంత వచ్చింది నాకు చెప్పండి ఎంత వచ్చింది తను గర్భం కదా దేవుడితో చేద్దామా గెత్త రావడానికి కూడా ఒక వచ్చింది ఇట్లా నీ ఎందుకు జారిపడి నిన్ను ఇన్ని పరామర్శలు చేసి ఇట్లా వృద్ధిలోనికి వచ్చిన తర్వాత జాన్ బాబు కనపడుతున్నా బైబిల్ అక్కడే ఉంది ఆడే ఉంది నీవు కూర్చుంది ఇప్పుడు ఇలా నాగదమ్మా 7 కాని చిన్నకరాని చదువు నువ్వు ఎదిగి పెద్దవాడివి. ఒకప్పుడు నీకు వాక్య సంబంధంగా తెలియదు తెలుసా మనసుమా తెలుసా పాప ఏం కాదు కానీ అప్పని ఎట్లా నా బాధ మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి. భాస్కర్ గారి బాధ నేను ఎవరినైనా నా దృష్టితో సమానమే మీరు నేనంటే మీరు కాస్త ఒక మాట వింటారు నేను మా ఒక్క మాట వినాలని తెలుసా ఎర్రి ప్రవక్త మీరు చెప్తా రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎర్రి ప్రవక్త బైబిల్లో ఉన్నట్టే నేను చెప్పగలను అని దమ్ము నీలో ఉండాలి. ఇక్కడే ఆ చెప్పేది రాగం చెబుతున్నాం రండి నిన్ను వృద్ధిలోనికి త్యాగా నిన్ను వాక్యంతో పెంచగా నువ్వు వాక్యంతో పెరిగావు. దేవుని స్మరించదమ్మా నువ్వు చిన్నప్పుడు కనీ పెంచి ఇలా మా ఆత్మీయ దైవజనులు అన్నారు మొన్న జాన్ బాబు చెప్పిన నేను కన్నాను పెంచాను ఈ రోజు బాగా పెంచుకోలేకపోతున్నాను చెప్పాను. దేవుని స్మరించదమ్మా పెంచడం కూడా నేర్చుకోదమ్మా నేర్చుకోదు ఏంటా నీవు పెరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా వాక్యంతో పెరుగుతున్నప్పుడు ఇంకా అంటే అన్ని నాకంటే వచ్చిన ఎవరుంటారు కొత్తారబ్బాయి రత్నబాబు ఆయన రత్నబాబురా రత్నబాబు పేరు మంచి పేరు అమ్మది వాడు రత్నబాబు రాత్రి చదువుతుంది ఏ పేరు అక్కడ రత్నబాబు అంటాడు. చాలా సంతోషం. ఇంత రాగని తీసుకొస్తే ఇందాక తీసుకొస్తే ఏమన్నట నీవు పెరిగి పెద్దదానివై ఆభరణ భూషరాలు గమనించు ఆభరణ భూషరాలు మా అమ్మాయి పెద్ద అవుతారు వెనక పెద్ద జడగట్టి పూలు పెట్టి మేఘం నమ్మిద్దాం అంతేనా నిన్ను పెంచాను పెద్దదాన్ని చేశాను నువ్వు చివరికి అబద్ధం అంటావు అబద్ధం ఒట్టు పెట్టుకోవడం ఇను రండి చదువు అద్దుగద్దుగా దిగంబరివై వస్త్రములు నీకు స్థానమును ఏర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయముగా నీకు వచ్చి ఏంటను పెరిగింది వస్త్రం తర్వాత చెప్పుల్లోకి వచ్చే ఒక మాట అన్నాడు నిన్న వచ్చిన నీవు ఆగమ్మా నాకు చూసుకొని ఏసుకి విన్నాగా 16 ఏనమ్మా 16 అమ్మా చదువు మరియు ఆవరణ చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడిగులు పెట్టి నీ మెడకు పరుసు తగిలించి నీ చెవులు చెప్పు నీ చెవులు ఏం పెట్టాట చెప్పు తెచ్చారమ్మా కడలో ఈ అమ్మాయికి కడగా ఏదనుకున్నావు
ఆ అమ్మాయి గారు అందరికి అంటారు, ఇన్ని పనులు నీకు నేను చెప్తే చివరికి కిందకి రావాలమ్మ కొద్దిగా. ఏమైపోయినారు చివరికి కదా. మరియు నీ వస్త్రములతో కొన్ని తీసి విచిత్ర అలంకరణలు ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పట్టుకొని వ్యభిచారము గద్దుగో ఇన్ని అలంకరణలు. ఇప్పుడు ఎప్పుడు ఒట్టు పెట్టుకోవద్దా? ఒట్టు భూలోకంలో ఒట్టు పెట్టా వద్దా? చెప్పమ్మా, ఒట్టు పెట్టుకోకూడదా? చెప్పు చెప్పు. తలకాయ ఏది పక్కకు పోయి ఆడమనియా చెప్పారు. ఒకటి గమనించండి, దేవుడు ఒట్టు పెట్టాడు నోవాహుకు. ఏదో ఒట్టు అంటే ఇక మీదట మీ మీదకు జల ప్రళయము రాదు. దేవుని స్తోత్రం చేద్దామా. రెండోది అన్నాడు, నేను మీ మీద కోప ఉంది అక్కడ ఉంది. రెండవ ఒట్టు ఏంటంట, మీ మీద నేను యెషయా గ్రంథం 54:9 2 కోట్ల. రెండో మాట, మీ మీద నేను కోపపడను. మీ మీద నేను కోపపడను. దేవుడు కోపపడతారా? మన కోపం వచ్చిందా? చెప్పు. మన కోపం మామూలు కోపం కాదు. దేవుని స్తోత్రం చేద్దామా. దేవుని స్తోత్రం చేద్దామా. ఎస్తేరు గ్రంథంలో రాజు కోపపడ్డాడు. ఎవరు మీద? ఎవరి మీద కోపపడ్డాడు? చెప్పు. రాజు కోపపడ్డాడు. ఎవరు? రేపు అక్కడ జరుగుతున్న ఆ సభకే మన ఇద్దరం వెళితే మనకేనంట చాలా గొప్పతారంట అన్నప్పుడు ఏముంది? చెప్పండి. వస్తే ఎవరమ్మా? వస్తే అనగా కొప్పడగా. అందుకే మగవాడు కొప్పడ్డ, ఆడవాడు అంటారు. కొప్పడతాం. ఏం చేసే పనులు? నువ్వు చేసే పనులు నీకు ఎట్టమైతే నీ యజమానులు ఏ ఊరిని తీసుకెళ్తావు. ఆయన ఇంతపాటి గోడలో సరిపడి నాకు రావడానికి అప్పుడు కాపాడా. స్తోత్రం చేద్దామా. రెండోది, ఆయన నేను ఈ వాడి నుంచి మీ మీద నేను కోపపడను. దేవుని స్తోత్రం చేద్దామా. కోపపడను అని గమనించండి. కోపపడని ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఒక్క మనుష్యుడి మీద ఒట్టు పెట్టుకున్నాడు. సరే, ఇంకొక ఆయనతో ప్రమాణం చేశాడు. అంతేనా? ఇంకో ఆయనతో బైబిల్లో ప్రమాణం పెట్టలే. నువ్వు చెప్పింది ఒక మాటే, ఇంకో మాట ఉంది. ప్రమాణము చేసాను. ప్రమాణం ఒట్టు ఒకటేనా? రెండు ఒకటే. అనుబంధ సంస్థలు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేసినప్పుడు చెప్తారా? ఈ దేశము నుండి నీకు నేను చెప్పు. అంతేగా? నేను చెప్పు దేశమునకు వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా. ఏంటి నేను మొహమాట అన్నాడా? ఒక్క మనిషిని ఒట్టు పెట్టుకున్నాడు, మరొక మనిషితో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఏ వయసులో ప్రమాణం చేశాడమ్మా? వయసు ఉండాలి అంటే మరి ఏ వయసులో పెళ్ళింది ఏమంటావు? యథార్థ చెప్తాను. అంతేనా? 18. నాకు అప్పుడేనండి, నేను బయట మొత్తం బయట బాగానే ఉన్నాను. మా అమ్మ నాకు పెళ్లి చేసి అవి బాగా తెలుసు కదా. అవి బాగా తెలుసు. సంపూర్తిగా చదువుకోమంటే ఉంటాను. అన్నీ బాగా తెలుసు. 73 వచ్చి ఊరు నేను 63 వచ్చా. ఎన్ని బాగా తెలుసు. దేవుని స్తోత్రం. నేను వచ్చినప్పుడు ఏమీ లేదు, మొత్తం పూరిలే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కాలు పెట్టి కట్టి తొడగిరి వచ్చింది కదా, కొడగిరి. అదేనా నా దేవనా? ఓ పప్పు చెప్పాడు. స్వామి చెప్పమ్మా. చెప్పా. నువ్వు వస్తే తీసుకొచ్చావా? చెప్తాలే. బైబిల్ చాలా ఉన్నాయి. మన జీవితాలు జరిపి బైబిల్ ఎక్కడ అయిపోయాం? ప్రమాణం చేసావు. నీవు లేచి ఇక్కడ నుండి
నేను చూపించు ప్రాంతంకి వెళ్ళు. దేవుని స్తోత్రమా, వెళ్ళు వెళ్ళు అన్నాడు. అంతే కదా, నా మోత కాపలేగా మీరు సెల్ తీసుకోండి. మోత ఏమన్నాడు? ఎవరితో ప్రమాణం చేశాడు? అబ్రహాముతో ప్రమాణం. అబ్రాము ఉన్నప్పుడు ప్రమాణం చేశాడు. అబ్రామ్ రెండు రకాలు ఉంటాయి. అబ్రహాముగా మార్చబడ్డప్పుడు అబ్రహాముగా 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రమాణం చేశాడు. అబ్రాము ఏమని ప్రమాణం చేశాడు? ఏమని చేశాడు? ఇదిగో నా ప్రమాణము నీతో చేస్తాడు. ఒక మానవుడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఒక మానవుడితో దేవుడు ఇలా ఒట్టు పెట్టుకున్నాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఇదిగో నీలో నుండి నాకనమ్మా, నీలో నుండి ఆస్తి కూడా వస్తారు. అది కూడా నీలో నుంచి ఆశీర్వదించబడ్డవాడు వస్తాడు. నీలో నుంచి రాజులు వస్తారు. నువ్వు లెక్క పెట్టుకోవాలని చేతనైతున్నాడు. నీవు లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకున్నంత ప్రజలు నీకు లేరు. ఎవరు చెప్పాడు? ఇప్పుడు 24 వచ్చింది. మొదటి 24 అధ్యాయం వచ్చింది. ఆదికాండం 24:12 ప్రమాణం చేశాడు. 24 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 12 గడిపారట. అబ్రాము, ఈ అబ్రహాముగా మార్చబడి 24 వచ్చి ఏమన్నాడు? ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీరు మాట్లాడుతుంది అనుకోలేదు. మీరు మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మధ్యలో ఎంత ఎవరు పట్టింది? ఒక 25 సంవత్సరాలు పట్టింది. ప్రమాణం చేసి 75వ సంవత్సరంలో ఆయన ప్రమాణం చేస్తే 100 సంవత్సరాల వరకు ఎక్కడ 20 సంవత్సరాలు బాగా పట్టాడా గంట పట్ల మాటలు గంట పట్ల ప్రభుత్వం అనుకున్నాడు. నా దేవుడు నాతోటి ప్రమాణం చేసాను. అంతే కదా, ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పి దేవుడు చెప్పండి. మనం కూడా ప్రమాణం చేస్తాం. అప్పుడు వదిలి ఏం చేస్తాం? ఏం ప్రమాణం చేస్తాం? నా పిల్లగాడికి ఉద్యోగం వస్తే నాకని చూడండి. నా పిల్లగాడికి ఉద్యోగం వస్తే నువ్వు చెప్పమ్మా. నా పిల్లలకు ఉద్యోగం వస్తే మన కుటుంబ ప్రాంతం జరిగింది. ఒక పాప అక్కడ చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది. నాకు ఎప్పుడు పిల్లలతో స్నేహం లేదు. ఇప్పుడు 2 పిల్లలు ఉండాలి. పిలిస్తే వస్తారు. గతంలో రాదు. కానీ అక్కడ అంటే జానబాబు పాస్ గారు మనం చిన్నపిల్లలు పిల్లలు తక్కువ. అలాగే ఆ పాప కూడా చిన్న వయసు పిలిస్తే వచ్చేది. దబాలు వచ్చేది. ఏది కాదనుకో చిన్నపిల్లలు. ఆ పిల్లలు పెరిగి పెద్ద మనం ప్రార్థన చేసామా, బాగా చదువుకొని దేవుడి కృప అనుకుంటాను. కానీ అట్లా అన్నది వాళ్ళ నాన్నగడ్డ చదువుకోమ్మా, మంచి ఉద్యోగం చేయాలని చెప్పే బాధ్యత అంతేగా. అంతే కదా, చిన్నపిల్లలు ఆశీస్సులు పంపించాలి కదా, సేవ పెడతారు. ఇంకో బాధ్యత ఆడదాకు వెళ్ళికొచ్చి బాగా చదువుకోమ్మా, ఉద్యోగం చేసి మొట్టమొదటి నాకు నేనేమో బాగా చదువుకుంటానుగా, ఉద్యోగం చేస్తే మంచిగా నీ భవిష్యత్తులో చెప్పి ఎలా అవతల వెనకొచ్చి ఏదో నేను కోరుకొని మొత్తం క్యారెట్ మొక్కలు కోరుకున్నట్టుగా రైన చాడు వెనకొచ్చి అమ్మ బాగా చదువుకో, ఉద్యోగం చేసి మొట్టమొదటి నాకు అలిసిపోతారు. అట్నే ఉన్నారు కదా. చెరుకా బెల్లం పెట్టమంటే పెట్టిదమ్మా. చెరుకు బెల్లం పెట్టి పెట్టితే
మీరు అడిపెట్టి ఇక జనం అట్నే ఉంటారు కదా. కనీసం సంవత్సరానికి 12 నెలలు మీ దగ్గర కొద్ది 12 వస్తుంది. వచ్చేప్పుడు పొందుతారుగా. కనీసం ఇదిగోండి 1000 రూపాయలు పార్టీ గారు ఇటు చూపి చెప్పి ఇచ్చిన సరిగ్గా గల పెట్టుకుంటే మిషన్ ఏం పెడతారు. దేవుడు స్తోత్రం చేద్దామా చెప్పు. అబ్రహాము ఎక్కడ అన్ని విషయాల్లో అబ్రహాము చెప్పు దేవుడు చేసిన ప్రమాణము 100వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చబడు. దేవుడు స్తోత్రం చేద్దామా. 75లో ఒక ఆయన ఆశీర్వించాడు. 70 దాటిన తర్వాత 90లోకి వచ్చినాక ఒక ఆయన ఆశీర్వించాడు. చూచాడా ఆశీర్వించాడు. ఏమన్నాడు నేను నీకు ఎంత కావాలంతా చెప్పా ఎత్తానన్నాడు. అలాగా అన్నాడా. అప్పుడు ఆయన ఏమన్నాడు అని పిచ్చోడు నువ్వితే ఏమన్నాడు నువ్వితే నేను ఇచ్చానని ప్రజలకు చెబుతాము. నా దేవుడు ప్రమాణం చేశాడు. నాతో నిజంగా ప్రమాణం చేశాడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు. దేవుడు స్తోత్రం. నా దేవుడు ప్రమాణం చేస్తే మాట తప్పే దేవుడు ప్రమాణము చేస్తే బాగా గమనించాలి. మృదుకై ఆయన వంశం ఏదమ్మా. ఆయన వంశం ఏది యాడబట్ట కొత్త పార్టీ గారు గొర్రెల మొత్తం నాటుతున్నాడు. ఆయన ముద్దుకే గురించి చూద్దాం గారు కాదు. ఏ ప్రభు చిత్రంతే ఆయనలో 3 విషయాలు ఉన్నాయి. వచ్చే ప్రభు చిత్రం చూద్దాం. చెప్పలేదు. ఇప్పుడు అబ్రహాము ఇప్పుడు దీవించబడదా మనుషుల ద్వారా. అబ్రహాము దీవించబడరా. దేవుని స్తోత్రమా. మనుషుల ద్వారా నీకేం కావాలో కోరుకున్నాడు రాజు అన్నాడా. మరి ఏమన్నాడు ఏమన్నాడు నీకేం కావాలో కోరుకోమని 14 ఇదిగో నీ చెప్పులు కూడా నాకు వద్దన్నాడు. చెప్పు వారు కూడా నాకు చెప్పు వారు కూడా నాకు వద్దన్నాడు. ఎందుకో తెలుసా ఇవాళ చెప్పు వారు ఇచ్చి అమాసం అడ్డు పెట్టి అమాసం రోజు అట్టు పెడతాం. కొన్న రోజు మనోడు కూడా మంచి బుద్ధి ఉంటే బాగా స్నేహం ఉంటే ఏం వేసుకున్నా కొడుకు పెట్టి ఆమె కూడా వేసింది కదా. అయిందా కొడుకు పెట్టి కారం వేసి ఉల్లిపాయ చేసింది. తగ్గు వచ్చిందా మా ఆయనకు కూడా పెట్టుకున్నట్టు కొడుకు నీ పెట్టాక కాకపోతే స్తోత్రం చేయడమ్మా అంటారమ్మా. మీరు అనరులే అదే మీకు మీ నోట మాట రావు. స్తోత్రం చేయడమ్మా. అబ్రహాము దేవుడు చేసిన ప్రమాణానికి కట్టుబడ్డాడు. అవునా ప్రమాణానికి కట్టుబడ్డాడు. నేను వాడు చెప్పినప్పుడు ప్రభు నాతో సేవకు వచ్చినోడు వాడు ఒక స్థాయిలో ఉంటాడు. ఏది ప్రభు మరలా ఈ వాటిని గుర్తించండి. అబ్రహాం ఓర్చుకోలేదా మొన్న ఎందుకు ఓర్చుకోండి. స్తోత్రం చేద్దామా. మొన్న శుక్రవారం సేవకులు మీటింగ్ జరిగింది. ఆ సేవకుల మీటింగ్లో నేను కొంతమందికి పంపించిన పాట 2వ పాట ఆ మాస్టర్ గారు ఆయన కూడా 2 పాటలు చేయించాడు. ఆయన జాన్ బాబు అన్న మీరే రాసిందన్నాడు. నేను కాదయ్యా మా ఇన్నా నుంచి మరుగు చేపడుతున్నాను. నేను ఎప్పుడు మరుగు చేపడుతున్నాయి నాకు అవసరం లేదు. తగ్గిన సమయం రావాలయ్యా. నా దగ్గర పాంప్లెట్ చూసుకున్నాను. ఇది 2023 రాసుకుంటున్నా అన్న ఎనాలని అప్పుడు బాక్స్లో పెట్టి కొంతమందికి వస్తువు వచ్చింది. ఇష్టం లేదమ్మా మాకంటే వచ్చి ఈ వల్ల ఆడుగా వచ్చారండి. కొంతమంది వస్తువు వచ్చింది. కొంతమంది సంతోషపడ్డారు. నీ ఏడుపులే అంటారు. అప్పుడు వాడు రావడం కదా. స్తోత్రం చెప్పా. అయితే అబ్రహామును దేవుడు ప్రమాణం చేసి అబ్రహామును దేవుడు ఆశీర్వదించును. నీతో దేవుడు ప్రమాణం చేశాడా? చేశాడా? నేను దీవిస్తాను చెప్పాడా?
ఎప్పుడు ఇవాళ చెప్పాలయ్యా ఈ దీవెన కదా ఇంకా మన దీవెనగా ఉంటారా? అబ్రహాముతో ప్రమాణం చేసిన దేవుడు నీతో నాతో కూడా ప్రమాణము చేసే దేవుడు. దేవుడు స్తోత్రమా. ఈ నోవాహుతోటి అమ్మ ఉన్నారా జనమేడ విశాఖపట్నం పోయారా? విశాఖలో ఏమన్నా ఇప్పుడు అదేనా? నేను యథార్థం మాట్లాడుతున్నాను. నాకు అసలు ఏ అన్నైనా ఈ అన్నైనా వాక్యం చెప్పినోడే అన్న. ఇవన్నీ ఒకరోజు నేను వినడా దియా ప్రసాద్ గారికి వచ్చిన కల్పన పురుషోత్తం గారు ఇప్పుడు కాదు 2016లో దియా ప్రసాద్ గారు అప్పుడు ఆయన మహిమా గార్డెన్లో పెడతాడు. బుష్ అంటుంది దియా గారు పాట పాడే పౌన్ చెప్తారు బుష్ అని కూడా జీవులు మీరు నిజాన్ని నేను మాకు తెలిసి నేనన్నా పురుషోత్తన్నా భోజనం చూస్తుంది. నేనన్నా పురుషోత్తన్నాను ఏమన్నా అన్నాడు నీ గురించి ఇక్కడ చెప్పుకుంటారన్నా అన్న అసలు జనం తప్పు చెప్పు నేను రాకడ ముందు చెబుతానా రెండో రాకడ ముందు చెప్పి ఆ పేరు పోయి ఇప్పుడు నేనన్నా తమాసాన్ని పెట్టాను నా పేరు అన్నాడు. దేవుడు స్తోత్రమా. నేను ఆ రోజు చెప్పానా ఒకరోజు పొయ్యకాలు బైబిల్ ఉందా? బైబిల్ ఉందామా ఉందా? ఒకరోజు గడ్డి పొయ్యకాలు ఆగిపోతానా అన్నా నాకు తెలుసు అన్నా ఏంటంటే జనం ఆకర్షణ కొరకు పెట్టాను. ఇప్పుడు వ్యర్థ మహిమ గడ్డలు ముసురు పోయి పోయినట అన్నీ పోయి కన్నా నేను ఒక మాట చెప్తా వాక్యం మీద ఎవరైనా కట్టాలో ఆ సేవకు నిలబడతాను. దేవుడు స్తోత్రమా. నేనే కాదు వాక్యం మీద ఎప్పుడైతే పెంచుతాడో నిన్ను పెంచుతాడో ఆ వాక్యంతో పెరిగిన నీవు ఆ పెంచే వ్యక్తి వాటి నిరంతరము ఈ మధ్యలో పోతాయి. ఏనా రేపు రాను జ్వరపడి సైతం వచ్చింది రాగాలు వస్తాయి. రాగం ఉన్నామా ఇప్పుడు జ్వరం తగ్గింది జీవితంలో జ్వరం వచ్చింది కదా నా దేవుడు బాగుపరచాలి ఇట్లా అయితే వీటి కోసం పరిగెడితే అది గట్టి కొయ్యకాలు కాల్చబడ్డ రోజు. ఇప్పుడు రండి ప్రమాణం చేసిన వ్యక్తి అబ్రహాము దీవించబడ్డాడు. దేవుని స్తోత్రమా. దేవుడు నీతో నాతో ప్రమాణం చేసి ఎప్పుడో చేశాడు కానీ నువ్వు దీవించబడ్డా దీవించబడ్డా చెప్పు ఎప్పుడో చెప్తావు. అన్ని విషయాలు నేను దీవించబడ్డా చెప్పు ఎప్పుడైనా చెప్పావా? రండి ఇప్పుడు ప్రమాణం చేసిన దేవుడు అబ్రహాము దీవించాడు. ఒట్టు పెట్టుకున్న దేవుడు 3 విషయాలు అక్కడ. ఒకటేమన్నాడు ఎప్పుడు నీళ్లు మీ మీద పొరలమన్నాడు అంతే కదా పొరలమన్నాడు అంతే కదా. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో అక్కడేమన్నాడు ఆయన ఎవరైనా ఉంది విరాము బాలక 23:19 సంఖ్యాకాండం ఎవరి మాట ఉంది ఇవమ్మా బిలాము మన కదండి. బిలాము మొట్టమొదటి మంచి ప్రవక్త కదా మంచి ప్రవక్త అడిగో బిలాం నా దేవుడు అబద్ధమాటకు నరుడు కాదు మనిషి కాదు. యాకోబులో శకునము లేదు మంత్రం లేదన్న మంత్రం అడా ఇదిగో నీవు శపించమన్నావు నా దేవుడు నా ద్వారా ఇశ్రాయేలు బిడ్డను దీవించాను. దేవుని స్తోత్రమా. మన నదులు కనుక ఒట్టు పెట్టుకుని మనం వద్దు చేయాలి అవునా. ఎప్పుడు అని ఒకటేమో నీరు నీ మీద కొరలు 2 నీ మీద కోపడ్డం 3 ఏమన్నాడు నిన్ను నేను గర్దింపను అన్నాడా. విషయాలను 54:9 ఏమన్నాడు 3వ మాట నీ మీద గర్దించనంటే రండి గర్దించను చదువుకును బైబిల్ చూసుకుందాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం 43:2 ఎప్పుడట జలములలో పడినే వెళ్ళి
అవినా అవినా ఏమన్నాడు? గద్యం. దేవుడు గద్దిస్తాడు గద్యడా? ఆయా సందర్భంలో గద్దించడం గమనించలేదు. ఈ దాన్ని పట్టుకొని పొద్దు ఏంటంట ఎడుకుంటే ప్రభు గద్దించలేదు, ఎక్కడ పడేదాన్ని కుదరదు. ఆయన సముద్రమును గద్దించాడా? ఏమన్నాడు? సముద్రమా అన్నాడు, ఆగిపోన్నాడు. అంతే కదా, సముద్రాన్ని. అంతేనా? మన దేవుడు ఇట్లా గర్తించగలిగేవాడు. కానీ ఆ సందర్భంలో చెప్పాడు నోవాహు, ఇంకా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను కదిలిన, ఎందుకంటే గర్తిస్తే మీరు ఏంటంట గర్తిస్తే మీరు ఏమైనా కనబడకుండా పోతారేమని. అంతే కదా, అవును కోసం గర్దింపన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? జలములలో పడి నీవు వెళ్ళిన అవి నీ మీద ఆరం. జలములు అంటే దేవుడే అవకాశం ఇచ్చాడు. అంతే కదా. ఇంకా కింద ఎవడు అద్దుకో వెళ్ళిన అవి నీ మీద భారము. కానీ వాటి గర్దిస్తా, మిమ్మల్ని మాత్రం నేను దేవుని స్తోత్రమా. గర్దించే మంచిదే, అవునా? గర్దిస్తే లోపడతారు. కానీ అక్కడ లోపడి తత్వం కాదే. మీరు చెప్పచ్చు దేవుడే గర్దించడానికి పాత్రగా మీరు గర్దిస్తారట. ఆయా సందర్భాలు గమనించండి. ఆయా సందర్భంలో ఆయన గర్దించలేదు కదా, ఆయన గర్దింపుంటాడా? ఉంటాడా? గర్దిస్తాడు. బుద్ధి కూడా చెబుతాడు. దేవుని స్తోత్రం చెప్ప. నేను నాతో పేగ కుదిరిపోటు కానీ మీరు చేసుకున్న పని ఏంటంటే పాత్రగా చెబుతాడు. అప్పుడప్పుడు తెలంగాణ అడిగినోడు దగ్గర ఏంటంట కుటుంబమనే కూర్చొని చదువుతుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు. మా నాన్న ఇక్కడ కూర్చొని నిద్రపోవాలి. ఆయన మీకు వచ్చింది చెప్తారా? ఆయన పరిస్థితులు ఆ పరిశుధాత్మకు వచ్చినాయి కదా, కూర్చొని నిద్రపోతున్నారు. అసలు మీరంతా తెలుసుకోవాలి గట్టి చెప్పుకున్నాను. ఆ యొక్క ఆ దరిద్రం ఏందో, ఆ లక్ష్యం ఏందో, ఆ కృప నాగిన దేవుడు నిద్రపోతాడు. దేవస్థానం లేదమ్మా, నువ్వు వచ్చి ఆగి చెప్తే నిద్ర వచ్చిందండి. ఏం జాగ్రత్త చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆ సుడు అనుకుంటావు, గింజలు అనుకుంటావు, రోడ్డు పచ్చడి కూడా చెప్పా రండి. ఇప్పుడు గద్యంపు అన్నారు. అంతే కదా, అవునా? గద్యంపు ఎవరిని దేవుడు మన మీద ఇక గద్దింపు లేదు. ఇంకెవరి కింద యెషయా మిమ్మల్ని గద్దింపును ఎక్కడమ్మా? 54:9 అద్దుగో మిమ్మల్ని గద్దించను మీ మీద ప్రేమ తీసుకొస్తాను. నోవాహుతో తరాలకి చెప్పి మాట ఏమా, ఎందుకంటే వారు చెడుతనం భూమి ఎత్తుకుపోయింది కనుక దేవుడు ఒక్కసారి అందరికి బాప్టిజం ఇచ్చాడా? ఏమా, అందరికి ఒకసారి బాప్టిజం పొందారు. వాడికి ఆయాలే బాప్టిజం పొందారు. ఆయాలే కనపడకుండా పోయింది. మా ముసలాడు కూడా బిడ్డ, మా మందరెడ్డి ముసలాడు, నేను వద్దే అన్న, నన్ను సలహాలు అడుగుతాడు. ఏమన్నా నేను వద్దే అన్న, ఆ రోజు కొడుకు కొత్తలు కాలం బాగా ఇప్పించాం. తగలేడు, ఆ రోజు ఇప్పించాడు. సరే తాగిండా? ఆయన అయిన తర్వాత గుట్ట కట్టుకొని మరి చర్చిలోకి వచ్చిన ఆ రోజే నేనన్న ముసలోడా జాగ్రత్త అన్న, అది అయ్యా వాడు పోడైపోతుంది.
మరి పాడైపోతుంది, సంఘం చెదిరిపోతుంది, అందుకు ఏ జనయ్య అన్నాడు ముసలోడు. అన్నాడా? ఇప్పుడు సోమవారం సేవ చేస్తున్నాడు. కరోనా మామూలు కరోనా తినేసింది. చెప్పి నేను వద్దు ముసలోడు అన్నా. ఎందుకు వచ్చింది సందర్భం? ఎందుకు వచ్చింది? అదిగో అందరూ ఆ రోజే బాప్టిజం అంటే ఆ రోజే తెలుసా? యెషయా గ్రంథంలో పర్వతములు కరిగిపోవచ్చు, నేను చేసిన ప్రమాణం, నేను చేసిన ఒట్టు. పర్వతములు కరిగిపోవచ్చు, మెట్టలు నేను చేసిన ప్రమాణం అలాగే ఉండిపోతుంది. నేను చేసిన ఒట్టు అలాగే ఉండిపోతే నవాబు నేను ముగింపు ఆయన గద్యం ఇది నవాకాలం. ఆయన నీటి ప్రభావాన్ని మీ మీద పొందిపోతున్నాను. నేను మీ మీద పాపం పురుషులకు చెప్పుకొచ్చిన స్త్రీలకు పాపం నివృత్తి మాట. ఎవరికి సైన్స్ ప్రకారం ఎవరు కోపం వచ్చింది? నువ్వు చెప్పే వాళ్ళేమో చదువుకోగా ఎవరు కోపం వచ్చింది? మేము చదువుకున్నాం పోయి ఇప్పుడు చెప్పండి మంచి మాట చెప్పండి. ఎందుకంటే ఎవరు బాధ లేకుండా మగోడితో కోపం బయటగా కనపడింది, ఆడవాడు కోపమేమో మా వాళ్ళ చెప్తున్నా కానీ మేము కోపపడేది చూసిన పెద్దోడు కదమ్మా. ఆడవాడు కోపమేమో కనపడదు, కాడ పెడితే వాళ్ళతో ఎక్కువ కొద్దిగా. మగోడు పై పేరు కోపడు అంటాడు మగోడు కదా. ఆడవాడు ఏంటంటే ఎంత చూడదు, ఏర్పడదు, సైన్స్ పట్టదు, మీదే కొద్ది బజార్ ఏంటో దాంట్లో కొద్ది బజార్ దేవుడిస్తోంది చెప్తావా. అందుకే నోరు అంత ఆడవాడికి నోరు ఆగదు, మగోడికేమో ఎందుకు తింటారు చేయదు, అందుకోసమేనా? అందుకు బాధ కూడా ఇక్కడ పడతారు. అందుకే దేవుడు అన్నాడు, నేను ఒట్టు పెట్టుకున్నాను అనుకున్నవాడు ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి అయ్యా మేము మీ రోజుకి మొత్తం నేను. ఎందుకంటే మీరు భూమి మీద లేకపోతే నేను ప్రతి రోజు అలా ఆధారం ఒక్కడే పిలుస్తున్నాను, అంతే కదా. నేను పిలుస్తాను అనుకో నవాబు అని పిలుస్తా, కఠినవాడు ఇప్పుడు కనపడరు కనుక, అంతే కదా. అందుకే మా బాధలు కూడా దిక్కు ఏమో ఎక్కువ గద్దించడం, గద్దించి తక్కువ సంఖ్య తక్కువైపోతుంది కదా. అవునా? అందుకు నేను కూడా గద్దించడం పట్టడం. ఎందుకంటే మిమ్మల్ని కూడా మరి నా సంఖ్య కూడా కదా. అయితే దేవుడు చెప్పిన ఒట్టు అది నెరవేర్చబడింది. మానవు చేసిన ఒట్టు నెరవేర్చబడింది. అందుకే మనం ఈ రోజు నుంచి లోక సంబంధంగా ఒట్టులు మనం పెట్టుకోవచ్చా? అమ్మ ఒట్టు అని అనుకుంటున్నా అన్నవా నీ అంత నువ్వే అవునంటే అవునని చెప్పు. ఇగో అవునంటే అవును. కొంతమంది అంటారు బయలుదేరినప్పుడు 14 మధ్యలో కూడా చెప్పుకుంటా వెళ్ళిన తర్వాత ఏడకమ్మ నచ్చిన తిరగడు అడుగుతారు. వెళ్ళేవాడు ఏం చెప్పినప్పుడు నువ్వు ఇంటికాడ ఏమనుకో బయలుదేరావు, ఏదో ఒక గమ్యం, అంతేగా, ఏదో గమ్యం గుంటూరు పట్టపోవడం ఏదో కూడా అనుకోండి కదా, అంతే కదా, అంతే కదా. అనుకో బయలుదేరు అమ్మని పట్టపడిపోవాలంటే మధ్యలో ఆపుతారా? ఏమో బయలుదేరా ఎడకైతో ఎడకంట పోరాదు, ఆ మొడ కొట్టు పోవాలి, కంపెనీ పడదు. ఇంటికాడ ఏమో చదువుకుంటామో ఖచ్చితంగా దాన్ని పోవాలి. ప్రత్యేక ఇంటికాడ అనుకుంటే ఇవాళ గుంటూరు పోవాలి, విజయవాడ పోవాలి అనుకునే బయలుదేరి ఇంటికాడ. అవునా? మధ్యలో అడిగారు ఏం చెప్పాలి, ఏమో ఎడకైతో దాన్ని అబద్ధం అంట కదా. నిజంగానే పొమ్మాయి ఒట్టను నీ మీద ఒట్టమ్మా, ఎందుక బాధ నా మీద ఒట్టమ్మా, నేను అబద్ధం లేదు. నా దేవుడు మనం అబద్ధం ఆడకూడదు,
ఒట్టు మనం పెట్టుకోవాలి. అవును ఒకే మాట చెప్పండి, మీకు నేర్చుకున్నది. అవునంటే అవును, కాదంటే కాదు. హాయ్ ఒప్పు చేసావా? నువ్వు చూసావా? నువ్వు చెప్పారు. అది కాదు, క్షమాపణ ఉంది. ఉందా? అవునండి, తెలియజేసి పొరపాటు ఇలా చేయలేదు. అవునంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండో మాట నేర్చుకో, రెండు మాటలు నేర్చుకో. కొట్టి పెట్టుకోవద్దు. దేవుడు గద్దించినప్పుడు దొరకవద్దు. మన మనసు అలాగుందా? అవునా? అలాగుందా? ఒట్లు బైబిల్లో ఉంటాయి అమ్మా, ఒట్లు బైబిల్లో ఉంటాయి. దేవుడు చేసిన ఒట్లు ప్రమాణము రెండు ఉంటాయి. ఆయన ప్రమాణం చేస్తాడు, మనం కూడా ప్రమాణం చేస్తాం, ఒట్లు చేద్దాం. ఈ రెండు స్వరవి పట్టుకోండి. నిలబడలే మనం కదా, నిలబడలే మనం. అందుకే మీరు ఒట్టు పెట్టుకోవద్దు, ప్రమాణం చేద్దాం. దేవుడి స్తోత్రం చేద్దామా? రండి, ఆరాధన వర్తమానంగా దుప్పి చూసారు. చూసారు దుప్పి? దుప్పి కాదు, దుప్పి చూసారా? దుప్పి నీళ్ళు ఎంత తాగితే మనిషి నీళ్ళు ఎంత తాగుతారు? 5 లీటర్లు తాగవు అంటున్నాను. అక్కడి దుప్పి నీళ్ళు ఎక్కువ తాగితే వంట ఏం తాగితమ్మా? చాలా ఈ వంటకాడు పండుగలు ఎక్కువ నీళ్ళు తాగుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడండి దేవా. నా కొరకు నీ కొరకు దేవు, ఆయన కొరకు ఆశపడు, ఆయన మాట కొరకు ఆశపడు, ఆయన వాక్ కొరకు ఆశపడు, ఆయన రాకడ కొరకు ఆశపడు. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ ఆశలన్నీ గతించు. ఆయన ఏమన్నాడు? నీ సన్నిధికి మేము నీ సన్నిధికి ఎప్పుడు. ఎందుకంటే నీ సన్నిధిలో ఉన్న ఇంకా బైబిల్లో వాడే అన్నారు, నీ మందిరం నివసించేవారు వాడే కొరకుంటున్నారు. ఈ మాట, అయ్యా నీ సన్నిధికి మేము ఎప్పుడు వెళ్తాం? ఆరోగ్యమూర్తి గారు అంట, నాకంటాడు ఆరోగ్యమూర్తి గారు గొప్ప దైవం. ఆయన అన్నిటి కోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రభా నువ్వు వెళ్ళా, ప్రభా నువ్వు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం. తర్వాత ఆహారం ఇచ్చేందుకు స్తోత్రం. అడుగు ఎంత ప్రభు అడుగుతుంది. ప్రభు అడుగు ప్రభా ఈరోజు ఎంత దినాలు చెప్పారు అడుగుతూ అసలు ఆ పొరపాటు ప్రతికి అల్లకి వచ్చిన గుడ్డు లావు వచ్చినా సరే ఇలా ప్రతికరమే ఇలా స్తోత్రం చేద్దాము. నాకున్న అలవాటు మా పాత తెలుసు ఇలా బాగా మేమిద్దరం అంత వండుకుంటే అంతే రోజు ప్రశాంతంగా 12 గంటలకు వాకింగ్ కొడుకునేవాడు. ఒకరోజు ఉండి ఉండేలాగా ఆడికి వెళ్ళాం. వెళ్తే వెళ్తే పడిపోలే గోబర్లు తన ముక్కలు పెట్టారు. ముక్కలు పెడితే నేను ఉద్యోగం లేక సూపంతా పడి మరణం చేస్తాను. దేవుస్తామా పుట్టినందుకు కూడా సామి 1 గంట దాకా ఏంట ఒక అమ్మాయి అంటే పాప అన్నిటికే మొన్న అంబులెన్స్లో అట్లా నాకు గట్ట ఎన్నకలో ముగిస్తాం. దేవా నీ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చి నీ సన్నిధికి వచ్చిన వారు దాన్ని నీ సన్నిధికి వచ్చిన వారు కృతజ్ఞత ఆస్వాదిస్తారు. నేను కొన్ని సన్నిధిలో కృతజ్ఞుడిగా బ్రతకాలని బలమైన తీర్మానం చేసుకొని అలాగే మనం కృప దేవుడు మనందరికీ దయచేయాలి. దేవుడు ఆత్మగాక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ప్రభువును మనం ఆరాధించాలి.